గీతం పాఠశాల విద్యార్థులు 13వ సంవత్సర వార్షికోత్సవ సంబరాలను కోలాహలంగా నిర్వహించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం గీతం పాఠశాల విద్యార్థులు 13వ సంవత్సర వార్షికోత్సవ సంబరాలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్, లిటిల్ ఏంజల్స్ పాఠశాల అధినేత ఎం రమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై తమ ఉపన్యాసంతో విద్యార్థులను, తల్లిదండ్రులను ఉత్సాహపరిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ కిన్నెర శ్రీదేవి పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. పాఠశాల అధినేత డాక్టర్ వెంకటేశ్వర్లు పాలడుగు హరికృష్ణమనాయుడు మెమోరియల్ అవార్డును ఎస్ఎస్సి టాపర్ భానుప్రకాష్కు అందజేశారు. లక్ష్మమ్మ పాలడుగు హరికృష్ణమనాయుడు మెమోరియల్ బంగారు పథకాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సంబరాల్లో విద్యార్థుల నృత్యాలు అంబరాన్ని అంటాయి. తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానీలు మాట్లాడుతూ ఈ కాలం పిల్లలు గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు అన్ని విషయాల్లో ముందున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లేకుండా పిల్లలు క్షణం గడపలేకపోతున్నారని ఆయన అన్నారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాన్ని పిల్లలు ఎంచుకుని టీచర్ల సూచనలతో ఎదగాలని సూచించారు. తరగతిలోని ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా టీచర్లు తీర్చిదిద్దాలని ఆయన కోరారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బహుమతులు అందజేశారు. విద్యార్థులు విజ్ఞానంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. పోటీ ప్రపంచంలో గెలవాలంటే ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. గ్యాడ్జెట్స్కు విద్యార్థులు దూరంగా ఉండి విద్యపైనే ఫోకస్ పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ కిన్నెర శ్రీదేవి, జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్, లిటిల్ ఏంజల్స్ స్కూల్ అధినేత్రి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గీతం స్కూల్ ప్రిన్సిపల్గా మేడం గారు శ్రీదేవి గారికి, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్, ఫౌండర్ సోదరులు వెంకటేశ్వర్లు గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గీతం స్కూల్స్ పిల్లలందరికీ ఆశీర్వాదాలు. వారికి పాఠాలు నేర్పి వాళ్ళని ప్రయోజకులు చేసే టీచర్లందరికీ మహతి ఆడిటోరియంలో గీతం స్కూల్ యొక్క 12వ వార్షికోత్సవం జరుపుతూ ఉన్నాం. ఈ వార్షికోత్సవానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అలాగే మన తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి, తిరుపతి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వీరిద్దరూ కూడా విశిష్ట అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు. అలాగే మన లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ చైర్పర్సన్ అయిన రమాదేవి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గీతం ప్రతి సంవత్సరము దాని వార్షికోత్సవం మహతి ఆడిటోరియంలో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. వార్షికోత్సవం అంటే కేవలం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చేయటం మాత్రమే కాదు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు వాళ్ళ ప్రతిభని ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేయటము, వాళ్ళకి ప్రతిభా పురస్కారాలతో మనం ఇక్కడ సత్కరించడం అనేది జరుగుతూ ఉంది. సో తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గీతం స్కూల్ యొక్క బలం ఏంటంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళ సహకారంతోనే గీతం స్కూల్ అనేది చిన్న స్కూల్గా ప్రారంభమయ్యి ఈరోజు 1000 మందికి పైగా స్టూడెంట్స్తో భవానీనగర్ సర్కిల్లో మనం రన్ చేస్తూ ఉన్నాము. అత్యంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని సాధారణమైన ఫీజులతో రన్ చేసే స్కూల్ ఏదైనా ఉంది అంటే అది గీతం స్కూల్ అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.